నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే మహాగణపతి గురించి. మహాగణపతి ఈ మంత్రం వలన మీకు మీ పిల్లలకు మంచి జ్ఞానం కలుగుతుంది. తెలుగుతేటలు, చురుకుదనము, తేజస్సు, వర్చస్సు కలుగుతాయి. ఈ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ మహాగణపతి మంత్రం వలన మీ పిల్లలకు జ్ఞానము, తెలివితేటలు కలుగుతాయి. మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో పెద్ద పిల్లలు అంటే కాలేజీస్కి వెళ్ళే పిల్లలు, ఆడవారైనా మగవారైనా సరే ఈ మంత్రాన్ని రోజు ఉదయం వాళ్ళు తెల్లవారుజామున లేచి పూజ చేస్తే మంచిది. అలా చేయలేని పక్షాన వాళ్ళు స్నానం చేసిన తర్వాత చక్కగా బొట్టది పెట్టుకుని గణపతి చిత్రపటం ముందు కానీ పూజా మందిరంలో గణపతి విగ్రహం కానీ చిత్రపటం ముందు కానీ పూజా మందిరంలో పూజ గదిలో వాళ్ళు కూర్చొని స్నానం చేసిన తర్వాత వారి చేతికి పువ్వులు ఇచ్చి మీరు దీపారాధన చేయండి. మీ పిల్లల చేతికి పువ్వులు ఇవ్వండి. తర్వాత మీరు గణపతికి పూజ చేద్దరు. కానీ మొదలుగా వాళ్ళకి అక్షంతలు ఇవ్వండి. గణపతి ఈ మంత్రాన్ని, నేను తెలియజేయబోతున్న ఈ మంత్రాన్ని 11 సార్లు గణపతి ముందు చెప్పి బయటికి వినపడేలా చెప్పి 11 సార్లు లేదా 21 సార్లు లేదా 32 సార్లు మరియు ఇంకా శక్తి ఉందనుకుంటే కనుక 54 సార్లు ప్రతి బుధవారము ఈ ప్రక్రియ చేయించాలి మీ పిల్లల చేత. ఇన్నిసార్లు గట్టిగా చెప్పించి ఇద్దరు పిల్లల చేత ప్రతి బుధవారము అక్షంతలు గణపతి మీద వేయించాలి. దీపారాధన వాళ్ళు చెయ్యాలి. ఇద్దరు చేయగలిగితే దీపారాధన 2 చెయ్యాలి. వాళ్ళ పేరు మీద దీపారాధనలో మీరు తల్లిగారు కాబట్టి తండ్రి గారు కాబట్టి ఇద్దరు వెలిగించవచ్చు. 2 దీపాలు వెలిగించారు. మీకు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా, నలుగురు ఉన్నా, 5గురు ఉన్నా, ఇద్దరున్నా, ఒకరున్నా ఇద్దరు వెలిగించాలి. వాళ్ళ పేరు మీద గోత్రనామాల పేరు మీద వెలిగించాలి. వాళ్ళు వెలిగిస్తే పూజలు చేసుకునే అలవాటు పిల్లలకు ఉంటే, భక్తి ఉంటే మంచిది. వాళ్ళకి ఆ అలవాటు లేదంటే మీరు చెయ్యాలి వాళ్ళ పేరు మీద. మరియు పువ్వులు తీసుకుని 11 సార్లు, మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అయితే చెప్పానో అన్నిసార్లు మీరు అన్ని పువ్వులు వేయించాలి గణపతి చేత. ఇప్పుడు చెరవ ఒక్కల చేతిలోను 11 కానీ 32 కానీ 21 కానీ 54 కానీ 32 కానీ పువ్వులు చెరవ ఇద్దరి చేతుల్లోనూ ఉండాలి. పిల్లల చేతుల్లో ఒక్కొక్క పువ్వు మంత్రం చదవడం మనసులో మొదలుగా ఒకసారి అన్నిసార్లు చదివేశారు గట్టిగా. ఇప్పుడు మనసులో చదువుకోవాలి. వాళ్ళకి చదువు రావాలి, వాళ్ళకి జ్ఞానము బుద్ధి కలగాలి అని ఈ ప్రక్రియ వాళ్ళ చేత నోట్లోనే అనుకుని మనసులో ఆ పువ్వులు వేయించాలి. తప్పనిసరిగా ఈ ప్రక్రియ చేయించండి. వాళ్ళకి ఈ విధంగా బాగుంటుంది. మరియు మీకు ఉద్యోగం రావాలి. ఇది ఉద్యోగస్తులకి తెలియజేస్తున్నాం. ఉద్యోగం రావాలి అనుకుంటున్న వాళ్ళు, ఉన్నత పదవులు కలగాలి అనుకుంటున్న వాళ్ళు మీరు గణపతికి ఈ విధంగా చెయ్యాలి. ఈ ప్రక్రియ ఆ విద్యార్థులకి చెప్పిన ప్రక్రియ కూడా మీరు చెయ్యాలి. కనుక మీకు విఘ్నాలు ఉంటే, కష్టాలు ఉంటే, బాధలు ఉంటే, మీకు పనులు అవ్వకపోయి ఉంటే గనక అది ఎటువంటి కార్యక్రమమైనా సరే, ఎటువంటి పని అయినా సరే అది నెరవేరుతుంది 11 రోజుల్లో. ఇలాగ 11 రోజులు చేయండి.
ఈ బుధవారం మొదలుపెట్టిన బుధవారం 1వ రోజు 11వ రోజు మళ్ళీ బుధవారం వచ్చేలా చూసుకోండి, బాగుంటుంది. లేదు 11 బుధవారాలు చేస్తానంటే ఇంకా బాగుంటుంది. కనుక మహాగణపతి అనుగ్రహము కలుగుతుంది. కనుక ఈ యొక్క ప్రక్రియ పాటించండి. సదా మహాగణపతి అనుగ్రహ కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీకు కలుగుతాయి. కనుక మీ పూజా మందిరంలో మహాగణపతి యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే వాళ్ళకి మీ పూజా మందిరంలో దీపారాధన చేయాలి. మీరు చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉన్నట్లుంటే మహాగణపతిని ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. కనుక ఈ మంత్రం వలన మీకు శక్తి లభిస్తుంది. కనుక ప్రతి బుధవారము ఈ యొక్క పూజా విధానం మేము మీకు తెలియజేస్తాం. కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి పూజా విధానాన్ని తెలియజేస్తున్నాం. కనుక 108 పువ్వులు తెచ్చుకోవాలి మీరు. అది మీరు కనకాంబరం పువ్వులు కానీ మరియు మందారం పువ్వులు కానీ 108 ఉండాలి. 108 తెలుపు రంగు పువ్వులు కానీ పసుపు రంగు పువ్వులు కానీ ఎరుపు రంగు పువ్వులు కానీ 108 ఉండాలి. కనుక తెచ్చుకుని కొంచెం గంధం తెచ్చుకోవాలి. ఒక గంధం డబ్బా తెచ్చుకోవాలి. కనుక తెచ్చుకుని మేము తెలియజేస్తున్నాం, ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యండి. పుష్పాలు పువ్వులు సిద్ధం చేసుకోండి. 108 ఉండాలి. మరియు కొంచెం గంధం ఉండాలి. అలాగే కూర్చొని మేము తెలియజేస్తున్నాం మహాగణపతి యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహామంత్రాన్ని. ఓం సురానందాయ నమః. 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 ఈ మంత్రంతో 108 పువ్వులతో 108 సార్లు మహాగణపతికి ప్రతి బుధవారము పూజ చెయ్యాలి. కనుక గంధముతో చిటికెడు గంధముతో 108 సార్లు పూజ చెయ్యాలి. ఈ మంత్రాన్ని మనసులో అనుకుని పూజ చెయ్యాలి. పుష్పాలతో గట్టిగా చెప్తూ చెయ్యాలి. గంధంతో మనసులో అనుకుని చెయ్యాలి. మీకు అప్పులు బాధలున్నా, మీకు కష్టాలున్నా నష్టాలున్నా, వ్యాపారం సరిగ్గా వృద్ధి అవ్వట్లేదు, మీకు నష్టం వ్యాపారంలో వస్తుంది, మరియు అధిక ధనలాభం రావాలి, మరియు మీకు ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు మీకు రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, కనుక ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియను పాటించండి. సదా మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. కనుక మీకు ఇంకా శక్తి ఉండయ్యా అనుకుంటే ఉండ్రాళ్ళు చవితికి వండుతారు కదా, ఉండ్రాళ్ళు అవి 11 కానీ 5 కానీ 21 కానీ 32 కానీ వండాలి. మీ సొంత చేతులతో మీరు మీ వంటగదిలో వండుకుని మీ స్వహస్తాలతో చేసినవి మహాగణపతికి నివేదించాలి. వాటిపైన బెల్లం ముక్క పెట్టాలి. ఇంత బెల్లం ముక్క పెడితే సరిపోతుంది. నైవేద్యం పెట్టాలి. 2 అరటిపళ్ళు, 2 కొబ్బరికాయలు, లేదా 1 డజన్ అరటిపళ్ళు, లేదా 4 అరటిపళ్ళు నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి
ఈ నైవేద్యాలు సమర్పించాలి. తరువాత కర్పూర హారతి ఇవ్వాలి మహాగణపతికి. కనుక తరువాత మహాగణపతి 3 ప్రదక్షిణాలు చేస్తాడు కాబట్టి ధూపం ఇవ్వాలి. పూలతో పూజ చేసిన తర్వాత ధూపం ఇవ్వాలి. మహాగణపతికి గుంజీళ్ళు తీయాలి. 3 గుంజీళ్ళు కానీ 11 కానీ 21 కానీ 32 కానీ గుంజీళ్ళు తీయాలి. అయ్యా మేము అన్ని గుంజీళ్ళు తెయ్యలేము, మాకు అనారోగ్యంతో ఉండయ్యా అనుకుంటే గనక నమస్కరించుకోండి. మహాగణపతి, నాకు అనారోగ్యం ఉన్నది, ఆరోగ్యాన్ని ప్రసాదించు. నేను నీకు సాష్టాంగ నమస్కారాలు చేయలేకపోతున్నాను, గుంజీళ్ళు తీయలేకపోతున్నాను. నా నమస్కారమే స్వీకరించు తండ్రి అని మహాగణపతిని వేడుకుని నమస్కరించుకోండి. మీరు ఆత్మ ప్రదక్షిణం చెయ్యండి. 3 సార్లు తిరగండి, చుట్టూ మీకు మీరే తిరగండి. చక్కగా ఇలా తిరుగుతూ ఉంటే మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. 3 సార్లు తిరిగితే సరిపోతుంది. లేదండి మేము దేవాలయానికి వెళ్తాం, గణపతికి అభిషేకము పుష్ప పూజ చేయించుకుంటాం అనుకుంటే దేవాలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 108 కానీ 54 కానీ మీ శక్తి మేరకు 21 కానీ 32 కానీ చెయ్యొచ్చు. కనుక ఈ విధానాన్ని కూడా మీరు పొందండి ప్రతి బుధవారము. కనుక మహాగణపతి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు ఎడవేళలా కలగాలని మేము తెలియజేస్తున్నాము. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు ప్రతి బుధవారము జపించాలి. రుద్రాక్షమాల తీసుకుని 11 బుధవారాలు కానీ మీకు ఉద్యోగం రావాలి, ఉన్నత పదవులు రావాలి, అప్పుల బాధలు తీరాలనుకుంటే కనుక ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు కానీ 108 సార్లు తప్పనిసరిగా మీరు జపించాలి, పఠించాలి, స్మరించాలి. కనుక మహాగణపతి అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలుగుతుంది. కనుక ఈ మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే, పూర్వకాలంలో మహాగణపతి తన యొక్క బాల్యంలో అంటే 15 ఏళ్ళు వచ్చిన తర్వాత సంతోషంగా తన యొక్క స్నేహితులతో కైలాస పర్వతంలో నివసిస్తూ ఉండగా, వారి యొక్క స్నేహితులతో ఉండగా ఒక పోటీ ఉంటుంది. ఉండగా సురులందరూ అంటే దేవతలు, అంటే దేవతలు ఎవరయ్యా అంటే యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, అదితులు, వీరిని యక్ష కిన్నెర కింపురుషాది దేవతలు అంటారు. వారిలోనే సంగీత వాయిద్యకారులు ఉంటారు. కనుక వారి యొక్క ఆశీస్సులు మనకి ఎంతగానో ఉంటాయి. మహాగణపతిని పూజిస్తే వారి అందరినీ పూజించినట్టు ఫలితం మీకు కలుగుతుంది. మహాగణపతి సకల దేవగణాలకు, యక్షర కిన్నెర కింపురుషాది దేవతలందరికీ సైన్యాధ్యక్షుడు. అధ్యక్షుడు ఎవరయ్యా అంటే ఈ విశ్వానికి, సకల చరాచర దీవులకి మరియు కాలానికి, త్రికాలాలకు అధినాయకుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. సకల విద్యలకు అధిపతి, సకల విద్యలు ప్రసాదించేవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు, పరమశివుడు. కనుక ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మించిన దైవం ఎవరు లేరు.
మరియు పార్వతీదేవి, సరస్వతీదేవి, దుర్గామాత, గాయత్రీమాత మరియు గౌరీమాత, గంగామాత మించిన దేవతలు ఈ ప్రపంచంలో, ఈ త్రిభువనాల్లో, చతుర్భువనాల్లో, 14 భువనాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు వీరు అద్వితీయులు. వీళ్ళను పూజిస్తే చాలు సకల శుభాలు, సకల అనుగ్రహాలు కలుగుతాయి. కనుక ఏ దేవీ దేవతలను పూజించినా మనకి కోరికలు నెరవేరుతాయి, కష్టాలు తొలగుతాయి. కనుక ఆ విధంగా దేవతలు మహాగణపతికి ఒక విన్నపాన్ని చేసుకుంటారు. అప్పుడు మహాగణపతి యొక్క సోదరుడు మణికంఠుడు, ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. ఇద్దరికి పోటీ పెడతారు. పార్వతీ పరమేశ్వర్లు దేవతలు, యక్ష కిన్నెర కింపురుషాది దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒక వాళ్ళకి పరీక్ష అనుకోవచ్చు. వారి యొక్క శక్తి నిరూపించుకోమని అయి ఉండొచ్చు. కనుక ఒకరి వాహనం ఎంచుకుంటారు నెమలి. సుబ్రహ్మణ్య స్వామి మణికంఠుడు మనకి నెమలి వాహనాన్ని, నెమలిని వాహనంగా ఎంచుకుంటాడు. ఇతని వాహనం లేదు మహాగణపతికి. ఎందుకు లేదయ్యా అంటే అతను భారీకాయుడు, లంబోదరుడు, లంబంగా ఉదరం ఉన్నవాడు, అంటే పెద్ద పొట్ట ఉన్నవాడు. అతను చాలా బలమైనవాడు. అతనికి తగ్గ వాహనము లేదు ఉండగా మూషికాసురుడు పరమేశ్వరుని కోరుకోగా ఇలా తెలియజేస్తాడు. ఒకానొక పూర్వకాలంలో మూషికాసుర రాక్షసుడికి పరమేశ్వరుడు వరం ఇస్తాడు. నేను నిన్ను అధిరోహించలేను కానీ నా యొక్క అనుజుడు మాత్రము నిన్ను వాహనంగా చేసుకుని అధిరోహిస్తాడని వరం ఇస్తాడు పరమేశ్వరుడు. అలా ఇవ్వగా మూషికాసురుడు ముందుకొచ్చి నేను స్వామివారి వాహనంగా మారుతాను అని అంటాడు. అప్పుడు ఆ విన్నపాన్ని స్వీకరించినటువంటి మహాగణపతి ఆ మూషికాన్ని వాహనంగా స్వీకరించి మూషికాసురుణ్ణి అధిరోహిస్తాడు. త్రిభువనాలు, చతుర్భువనాలు, 14 భువనాలు ఆ యొక్క మూషిక వాహనంపై ముమ్మార్లు తిరిగి పరమేశ్వరుని వద్దకు రావాలని ఆ పోటీ యొక్క నిబంధన. కనుక మొదలు పెట్టగానే నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్యుడు వెళ్ళిపోతాడు. మణికంఠుడు త్రిభువనాలు, చతుర్భువనాలు తిరుగుతూ ఉంటాడు. మహాగణపతి ఆ యొక్క మూషికం ఎగరలేదు, నడవగలదు, పరిగెత్తగలదు తప్ప ఎగరలేదు. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది మహాగణపతికి. త్రిభువనాలతో సమానం, త్రికాలాలతో సమానం మన తల్లిదండ్రులు మనల్ని పుట్టించారు కాబట్టి వాళ్ళ చుట్టూ 3 సార్లు తిరుగుతాడు మహాగణపతి. ఈ సుబ్రహ్మణ్య స్వామి మణికంఠుడు వచ్చేలోపు తిరగగా ఆశ్చర్యపోతారు సురులు అందరూ. ఎంత తెలివైన వాడు మహాగణపతి అని. కనుక
తన బుద్ధి కుశలత అంత గొప్పది. చురుకుదనము, తెలివితేటలు, బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి మహాగణపతికి అపారమైనవి. కనుక మహాగణపతి తల్లిదండ్రులను దైవంగా భావించి 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. చేయగా సుబ్రహ్మణ్య స్వామి లోపు త్రిభువనాలు, చతుర్భువనాలు, 14 భువనాలు తిరిగి తల్లిదండ్రుల వద్దకు వస్తాడు. అప్పుడు అంటాడు, తండ్రి గారు, తల్లిగారు, నేను భువనాలన్నీ తిరిగాను, విశ్వం అంతా పర్యటించి వస్తున్నాను అంటాడు. నేనే గొప్ప మహాగణపతి కన్నా నేనే తెలివైన వాణ్ణి అని స్వయంగా ప్రకటించుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు. పరమేశ్వరుడు ఇలా సెలవిస్తాడు మహాగణపతి ముందు మణికంఠుని ఉద్దేశించి, వత్స బాలక, లంబోదరుడు మా దగ్గర ఉండి మమ్మల్ని 3 సార్లు ప్రదక్షిణాలు చేశాడు. మమ్మల్ని సకల విశ్వంగా, చతుర్భువనాలుగా, త్రిభువనాలుగా, 14 భువనాలుగా, సర్వదేవతల యొక్క శక్తిగా, అధినేతలుగా, అధినాయకులుగా, దేవీ దేవతలుగా, మాతృమూర్తులుగా, ఉద్భవానికి మూలంగా మమ్మల్ని భావించి మహాగణపతి మా చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. 14 ప్రదక్షిణాలు చేసినాడు. కనుక అతనికి ఆత్మసిద్ధి, దైవసిద్ధి మరియు ఇత్యాది సిద్ధులు ప్రసాదించాము. నీవు నీ యొక్క శక్తి చూసుకుని నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. అహంకారము మరియు మనసు చైంచల్యము ఉన్నటువంటి నీవు శతబాధలు పడతావు అని అన్నాడు పరమేశ్వరుడు. ఈరోజు నుంచి నీ యొక్క అహంకారము, దుర్బుద్ధి తగ్గించుకోమని పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామిని మరియు మణికంఠుణ్ణి విన్నవిస్తాడు. క్షమించి నా యొక్క సిద్ధులు ప్రసాదించండి అంటాడు. ఈరోజు నుంచి ఇవే నీ వరాలు. నీకు ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను. ఈ ఆయుధం నీవు సకల నాగదేవతలకు అధినాయకుడిగా ఉండు. నిన్ను పూజించిన భక్తులకు నాగదోషము, కుజదోషము, సర్పదోషాలు హరింపజేయి అని వరమిస్తాడు. కనుక నిన్ను పూజించిన వాళ్ళకి సకల సిద్ధులు కలిగించు, శత్రువు బాధలు తొలగించని పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామికి వరమిచ్చాడు. కనుక సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి గర్భాన్న పుట్టినటువంటి సొంత బిడ్డ. పార్వతీదేవి తన యొక్క స్నానం చేస్తుండగా నలుగు పిండి ద్వారా సృష్టింపజేసినటువంటి ఆ బాలకుడు మహాగణపతి శక్తి. తన శక్తితో ఆ యొక్క
శక్తితో ఉద్భవించింది కాబట్టి ప్రాణం పోసింది ఆమె. పార్వతీదేవి తన యొక్క శక్తితో ఆ యొక్క శనగపిండి బొమ్మతో, నలుగు పిండి బొమ్మతో చేసినటువంటి ఆమె శక్తిని, ప్రాణశక్తిని ప్రాణం పోసింది ప్రాణశక్తితో. కనుక గణపతి ఆ విధంగా ఉద్భవింపగలిగాడు. కనుక మహాగణపతి యొక్క పేరు తెచ్చుకున్నాడు. కనుక వారిద్దరూ ఒకరు మంచివారు, ఒకరు దుర్బుద్ధని నేను అనట్లేదు. కనుక ఒకరి మనస్తత్వం ఒకలా ఉంటుంది, ఇంకొకరి మనస్తత్వం ఇంకోలా ఉంటుంది. కనుక మనం దేవతలని ఈ తప్పు చేశారని మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము, మనం లేకపోతే వాళ్ళు లేరు. కనుక ఉద్దేశం వారిది ఏమైనా సరే వాళ్ళు దేవతలు. కనుక ఈ అద్భుతమైనటువంటి దేవతా గణాలందరూ కలిసి ఈ యొక్క పోటీలో మహాగణపతిని విజయుడిగా ప్రకటించారు. కనుక మహాగణపతి దేవీ దేవతలకు, యక్ష కిన్నెర కింపురుషాది దేవతలందరకు గణాధ్యక్షుడు అయ్యాడు. అధ్యక్షుడు అతను, దేవగణాలకు సైన్యాధ్యక్షుడు. సుబ్రహ్మణ్య స్వామి సైన్యాధ్యక్షుడే. కనుక ఈ విధంగా సురులందరూ ఆనందించారు. గణపతి ఉద్భవం అయిన 16 రోజుల తరువాత ఈ ప్రక్రియ జరిగింది. కనుక అక్కడ చూడండి ఎంత త్వరగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. మనకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది మనం పెద్దవాళ్ళు అవ్వాలంటే. అక్కడ 16 రోజులు 20 రోజులకే పెద్దవాళ్ళు అవుతారు. అది అద్భుతమైనటువంటి కాల నియంత్రకుడు, కాలావోద్భవుడు అయినటువంటి ఆ కంకాలుడు ఎవరైతే ఉన్నారో సదాశివుడు, పరమేశ్వరుని యొక్క లయ అటువంటిది. త్రికాలాలు అతని చేతిలో ఉంటాయి. ఆ 3 కాళ్ళు ఉన్నటువంటి ముక్కంటి పరమేశ్వరుడు సదాశివుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మన పనులు జరగవు. కనుక ఆ యొక్క మహాగణపతిని పూజించడం వలన మంచి జ్ఞానము, తెలివితేటలు కలుగుతాయి. కనుక అప్పుల బాధలు తీరుతాయి, కష్టాలు నష్టాలు తీరుతూ ఉంటాయి. కనుక ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా మీరు జపించడం వలన అంతటి శక్తి కలుగుతుంది. కనుక మీకు ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభము కలుగుతాయి. కనుక మహాగణపతి అనుగ్రహ కరుణ కటాక్షాలు మీకు ఎల్లవెల్లలా కలగాలని, పరమేశ్వరుని అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులందరికీ కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓం సురానందాయ నమః, ఓం సురానందాయ నమః. ఈ దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహాగణపతి మంత్రానికి అర్థం ఇదేనండి. కనుక మీరు చక్కగా ఈ మంత్రాన్ని జపించండి. మీకు తెలివితేటలు, చురుకుదనము, జ్ఞాపక శక్తి కలుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, ధనలాభం కలుగుతుంది, వస్తులాభం, వస్త్రలాభం కలుగుతాయి. కనుక మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మంత్రాన్ని ప్రతి బుధవారం జపించండి, శుభం కలుగుతుంది. ఆకర్షణ, సమ్మోహన, వశీకరణ, ఆరోగ్యము,
దేవతల అనుగ్రహము, మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు జపించండి. మీకు మహాగణపతి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు కలుగుతాయి. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. ఓం గం గణపతయే నమః. ఓం సురానందాయ నమః. నమస్కారం.